మొబైల్ గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి ఒక కంట్రోలర్ కోసం చూస్తుంటే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్లీ నేను పెద్ద గేమర్ నేను కాదు, నేను చాలా తక్కువ గేమ్స్ ఆడతా. అస్ఫాల్ట్ 9 ఒకటి ఎక్కువ ఆడతాను, తర్వాత ఇంకా సబ్వే సఫర్స్, టెంపుల్ రన్ చిన్న చిన్న గేమ్స్ ఆడతాను, కానీ హెవీ గేమర్ నేను కాదు. నేను యాక్చువల్లీ నాకు ఇప్పుడు దాకా పబ్జీ ఆడడం కూడా రాదు, బీజిఎం ఆడడం కూడా రాదు. సో ఏదో మనం ఫోన్ రివ్యూస్ చేస్తుంటాం కదా, ఆ రివ్యూస్లో ఫ్రెండ్స్కి ఎవరికి ఇచ్చేస్తాను అనమాట, అరే నువ్వు ఆడి అట్టని చెప్పు అని చెప్పేసి. సో నా గేమ్ ఆడటం అంతగా రాదు, పెద్ద గేమర్ నేను కాదు. కాకపోతే ఈ కంట్రోలర్ యూజ్ చేసిన తర్వాత మాత్రం నా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. జనరల్గా మనకి ఈ కంట్రోలర్స్ అనేవి ఆ పీసీకి దొరుకుతుంటాయి, ప్లే స్టేషన్ దొరుకుతుంటాయి, సో వాటికి అందరూ యూజ్ చేస్తుంటారు. బట్ మొబైల్కి ఒక కంట్రోలర్ అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సో ఇట్లాంటివి చాలా తక్కువ ఉన్నాయి అమెజాన్లో, బాగా రేటింగ్స్ బాగున్నాయి అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయి. నేను చెక్ చేసి ఇది నేను కొన్నాను, మనకి ఎవరు ఇది రివ్యూ నుండి పంపించలేదు, మనం కొన్నాం కాబట్టి సో నాకు అనిపించింది జెన్యూన్గా చెప్పేస్తాను, ఏ బాగున్నాయి ఏం బాగాలేదు. ఫస్ట్లీ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఈవోఫాక్స్ బ్రాండింగ్, ఈవోఫాక్స్ గో గేమ్ ప్యాడ్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లో మనకి డైరెక్ట్ గా కంట్రోలర్ తో పాటు మొబైల్ హోల్డర్ ఉంది, అందుబాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు అండ్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ ఒకసారి చదువుకోండి, నేను ఆల్రెడీ చదివాను, అందువల్ల మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ గేమ్ ప్యాడ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దగ్గరగా చూస్తే కొంచెం ట్రాన్స్పరెంట్ డిజైన్ అనమాట, లోపల మనకి ఏమన్నా కనిపిస్తా ఉన్నాయి, కేబుల్స్ వైర్లు అన్ని కనిపిస్తా ఉన్నాయి. సో జాయిస్టిక్స్ కూడా మనకి మూవ్ చేస్తుంటే లోపల ఏముందని కనిపిస్తా ఉంది. బట్ ఓకే, ట్రాన్స్పరెంట్ డిజైన్ బాగానే ఉంది. మనకి RGB లైట్లు అలాంటి ఏం లేవు బడ్జెట్ లో కాబట్టి. అండ్ జాయిస్టిక్స్ మూవ్మెంట్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ బటన్స్ అన్ని ఉన్నాయి, ఇక్కడ XYABN బటన్స్ ఉన్నాయి, మెయిన్ హోమ్ బటన్, సెలెక్ట్ బటన్, టర్బో, స్టార్ట్ అండ్ మ్యాక్రో బటన్స్ ఉన్నాయి. అండ్ హోమ్ బటన్ ఇక్కడ ఉంది, కింద EZ బటన్ ఉంది, ఇక్కడ LED లైట్స్ అయితే ఉన్నాయి. కింద కూడా మనకి 2 ట్రిగర్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ 2 ట్రిగర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 అండ్ కింద కూడా ఉన్నాయి మనకి, కింద 2 బటన్స్ ఉన్నాయి, కింద 2 ట్రిగర్స్ ఉన్నాయి. సో మొత్తం చాలా ఇచ్చున్నారు అనమాట, చాలా బటన్స్ ఉన్నాయి దీనిలో. సో అన్ని గేమ్స్ కి అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డిపెండ్స్ ఆన్ గేమ్ అనమాట. గేమ్ బట్టి యూసేజ్ అనేది మారిపోతుంటుంది. ఇది బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ రెండింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇది కనెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్, జస్ట్ ఐఫోన్ యూజ్ చేస్తున్నా ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నా సేమ్ కనెక్షన్ ప్రాసెస్. సింపుల్ ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, దీన్ని B అనే బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మీ మొబైల్లో బ్లూటూత్ లో కనెక్షన్ కనిపిస్తుంది. జస్ట్ సింపుల్ కనెక్ట్ చేసుకోవడమే. సో కనెక్ట్ చేసుకున్న డివైస్ లో మీరు ఈవోఫాక్స్ డోజో అనే ఒక యాప్ ఉంటుంది, బోత్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ రెండింటిలో ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం కొంచెం ఈ డివైస్ లో ఇంకా ఏమేమి గేమ్స్ ఆడొచ్చు అనేది మీకు కనిపిస్తుంది. ఈ డివైస్ మనం అన్ని గేమ్స్ ఆడలేం, లైక్ సబ్వే సఫర్స్ దీనిలో ఆడలేం అనమాట. సో అన్ని గేమ్స్ కి సపోర్ట్ ఉండదు, సో కొన్ని గేమ్స్ కి సపోర్ట్ ఉంటుంది. అది యాప్ లోకి వెళ్తే అక్కడే మనకి అన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో యాక్షన్, అడ్వెంచరస్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ లో డిఫరెంట్ గేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు చెప్పిన వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ లో 400 పైగా గేమ్స్ ఉన్నాయంట, iOS లో మాత్రం 1000 పైగా గేమ్స్ ఉన్నాయంట. మీ డివైస్ బట్టి నంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇది ప్రస్తుతం నేను ఐఫోన్ యూజ్ చేస్తున్నాను. సో ప్రాబ్లం ఏంటంటే ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ లో కానీ దేనికైనా సరే BGMI ఆడాలనుకుంటే మాత్రం ఇది కంఫర్టబుల్ లేదు. సో BGMI ఆడాను నేను, దీన్ని కనెక్ట్ చేసి జస్ట్ కెమెరా మూవ్మెంట్స్ వరకు చేంజ్ అవుతున్నాయి, మనిషి ముందుకు కదలట్లేదు అండ్ వెపన్స్ తీయడం ఏది పని చేయడం, ఏ ట్రిగర్స్ పని చేయడం, ఓన్లీ ఒక్క జాయిస్టిక్ మాత్రమే, కెమెరా యాంగిల్స్ తిప్పి ఒక్క జాయిస్టిక్ మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఫ్రీ ఫైర్ కూడా పనిచేయదంట, నేను రివ్యూస్లో అంతా చెక్ చేశాను. BGMI, ఫ్రీ ఫైర్ రెండు కూడా ఇంకా కంపాటబిలిటీ అనేది తీసుకురాలేదంట. సో తెస్తారు లేదా మనకి డౌట్. ప్రస్తుతానికి మాత్రం కాల్ ఆఫ్ డ్యూటీ చాలా బాగా పనిచేస్తుంది. నేను కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడాను. సో కాల్ ఆఫ్ డ్యూటీ ఏంటంటే నాకు అలవాటు అవడం కొంచెం టైం పట్టింది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది, చాలాసార్లు ఓడిపోయాడు మ్యాచెస్. సో స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, మీకు ఆడుతూ ఉంటే మాత్రం అలవాటు అయిపోద్ది. బట్ యాస్ఫాల్ట్ నేను మాత్రం అసలు చాలా కిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగా నచ్చింది నాకైతే. యాస్ఫాల్ట్ నేను ఆడుతున్నప్పుడు అసలు నేను మామూలుగా గేమ్స్ అనేవి ఒక ½ అవర్ ఆడతాను, మహా అయితే రోజులో గట్టిగా చూస్తే ఒక 15 నిమిషాలు, ఒక అరగంట ఆడతాను. సో ఇది వచ్చిన కాడి నుంచి రోజు 2-3 గంటలు ఆడుతూనే ఉన్నాను యాస్ఫాల్ట్. నేనైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం, స్మూత్ గేమ్ ప్లే అనమాట, చాలా బాగుంది. జాయిస్టిక్స్ తోటి ఆడుతుంటే ఏదో ఒక ప్లే స్టేషన్ ఆడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే మేజర్ నెగిటివ్స్ ఏంటంటే మాత్రం దీనిలో మనకి వైబ్రేషన్ అనేది సరిగ్గా లేదు. లైక్ డివైస్ ఆన్ చేసినప్పుడు మనకి వైబ్రేషన్ అనేది తెలుస్తుంది, జుర్రని డివైస్ వైబ్రేట్ అవుతుంది అనమాట. వైబ్రేట్ అయినప్పుడు మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. బట్ తర్వాత గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా షూటింగ్ గేమ్స్ ఆడుతున్నా, ఏ గేమ్ ఆడినా కూడా వీళ్ళు సపోర్ట్ చేసిన యాప్స్, వీళ్ళు యాప్లో చూపించిన సపోర్టెడ్ గేమ్స్ ఆడినా కూడా మనకి ఎలాంటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే లేదనమాట, అసలు వైబ్రేషన్ అనేది లేదు అసలుకి. సో ఓన్లీ డివైస్ ఆన్ చేసినప్పుడు మాత్రం వైబ్రేషన్ వస్తుంది, ఇంకంతే ఎక్కడ రావట్లేదు. సో వైబ్రేషన్ ప్రాబ్లమా లేకపోతే అంతేనా నాకైతే అర్థం కాదు, కానీ వైబ్రేషన్ ఒకటి ఇచ్చుంటే బాగుండేది. లైక్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏమైనా గుద్దినా, గన్ ఫైరింగ్ చేసినా, ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకు కొంచెం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇచ్చుంటే బాగుండేది. బట్ దీనిలో అదైతే మిస్ అవుతుంది. అండ్ RGB లైట్స్ కూడా ఉండవు, ఒకవేళ చీకట్లో ఆడేపోతే ఫోన్ లైటింగ్ పడి దాన్ని బట్టి చూసుకోవాలి. బట్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో మాత్రం ఇది చాలా బాగుంది గేమ్ ప్లే. యాక్చువల్లీ నేను దీని ఛార్జింగ్ ఎంత లైఫ్ వస్తుంది కూడా నేను చెక్ చేయలేదు, ఎందుకంటే బాక్స్ ఓపెన్ చేసి నేను లైట్ గా వాడడం స్టార్ట్ చేస్తాను. 3 days నేను యూజ్ చేస్తున్నా, రోజుకు ఒక 2 hours అట్లా యూజ్ చేస్తున్నా. బ్యాటరీ అయితే వస్తుంది, మరి ఎంతసేపు వస్తుంది బ్యాటరీ అని చెక్ చేయలేదు. చెక్ చేసిన తర్వాత మీకు కింద కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేస్తాను. మేజర్లీ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మాత్రం ఎక్కువగా గేమ్స్ ఎక్కువ ఆడతాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్ రావాలి గేమింగ్ లో అనుకుంటే BGMI కాకుండా లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ, యాస్ఫాల్ట్ 9 ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి సపోర్ట్. నాకు గేమ్స్ పెద్ద నేను ఆడను కదా, నాకు పెద్దగా అటు పేర్లు ఏం గుర్తుండవు. మీకు చూపిస్తాను, మీకు యాప్లో చూస్తే మీకు చాలా ఉంటాయి. మీరు ఇది కనెక్ట్ చేయకపోయినా మీకు జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో కనిపిస్తాయి. సో యాప్లో చూస్తే మీకు నంబర్ ఆఫ్ గేమ్స్ కనిపిస్తాయి. సో మీరు ఏ గేమ్ అయినా సరే దానిలో ఆడుకోవచ్చు. కాకపోతే
మేజర్గా ఈ బీజిఎంఐ ఫ్రీ ఫైర్ మాత్రం సపోర్ట్ లేదు. సో గేమ్స్ ఎక్కువ ఆడాలి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, ఒక ప్లే స్టేషన్ ఆడుతున్న ఫీలింగ్ రావాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. 2000 రూపాయలకి ఖచ్చితంగా వర్త్ ప్రోడక్టే. కాకపోతే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఒకటి ఇచ్చుంటే బాగుండేది, అదొకటి మిస్ అవుతుంది. బట్ ఓకే, ఈ కంట్రోలర్ మాత్రం ఖచ్చితంగా వర్త్ అని చెప్తాను. యాక్చువల్లీ 1200కి 1300 కూడా మనకి కంట్రోలర్స్ దొరుకుతాయి. కానీ అవి ఏంటంటే వైర్డ్ కంట్రోలర్స్, మనం పీసీకి వాడుకునే దానికి. మొబైల్స్ కంట్రోలర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్, ఈఓఫాక్స్ గో. సో అయితే రికమెండ్ చేస్తాను. సో ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.